ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. సార్, అక్షయ తృతీయ మే 10వ తేదీన అక్షయ తృతీయ ఉంది. చాలామంది బంగారం కొనొద్దు, వెండి కొనాలని అంటున్నారు. కొంతమంది నీకు నచ్చింది దానం చేస్తే అది 10 రెట్లు తిరిగి వస్తుంది అని అంటున్నారు. సో దీంట్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు? ముఖ్యంగా అక్షయము అంటే క్షయము కానటువంటిది, సింపుల్గా అర్థం చేసుకోవాలి. ఎందుకు క్షయం కాదు? ఆ రోజు ఉండేటువంటి తిథి ఎలా ఉంది, ఆ రోజు ఉండేటువంటి ప్లానటరీ పొజిషన్స్ ఏమిటి అనే దాని మీద మనకి మన మహర్షులు దాని మీద అధ్యయనం చేసి ఈరోజు ఇది చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి చెప్పారు. అయితే బంగారం కొనుక్కోవడం దోషమేమి కాదు, హ్యాపీగా కొనుక్కోండి, తప్పేం లేదు దానివల్ల. కాకపోతే ఆ రోజు కొనుక్కోవాలనే సిద్ధాంతం ఏమీ లేదు అనేటువంటిదే చెప్తూ ఉంటారు శాస్త్రాల్లో కూడా. నాట్ మ్యాండేటరీ ఏం కాదు, మీరు కొనుక్కోండి, తప్పేం లేదు. అంటే వీళ్ళ ఆలోచన ఏమిటంటే బంగారం కొనుక్కుంటే కాస్త ఆ రోజు కొనుక్కుంటే ఎప్పుడు కొనుక్కుంటూ ఉంటాం కదా. ఎప్పుడు కొనుక్కుంటామంటే ఏమిటి దాని అర్థం? మనం ఫైనాన్షియల్గా బాధపడకుండా ఉంటాం కదా అని ఒక చిన్న ఆశతో కొనుక్కుంటారు, తప్పే ఉందండి అందులో. సో కొనుక్కోండి, కొనుక్కునే వాళ్ళు కొనుక్కోండి. కాకపోతే ఏం చేయాలి అంటే ఆ రోజు శాస్త్రంలో చెప్పినటువంటిది మనం చూడండి. ఇప్పుడు ఉన్నాము, ఈ మనుష్య జన్మలో ఉన్నాము. నీళ్ళు కావాలంటే పోయి కొనుక్కొని వస్తాం, 20 రూపాయల బాటిల్, లేకపోతే ఇంట్లో ఆఫీస్లో ఉన్నది ఇంట్లోనే తాగుతాం. వేరే జీవికి వాటర్ కావాలంటే పరిస్థితి ఏంటండి? అవును. ఒక పక్షిగా పుట్టాడు ఎవరో, ఈ జన్మ అయిపోయి పక్షిగా పుట్టాడు మనిషి. వాటర్ కావాలంటే ఎంత కష్టం అనుకుంటున్నారు? అవును. అసలు ఎక్కడుందో ఇన్ఫర్మేషన్ లేదు. వాటర్ ప్లేసెస్లో ఉండే పక్షులకైతే పర్లేదు, కానీ మామూలుగా ఇక్కడ సిటీలో ఎక్కడ దొరుకుతుంది? దాహంతో అలమటించిపోతుంది. ఏ జీవరాశికైనా కూడా వాటర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి నువ్వు ఈ జన్మలో మనిషిగా పుట్టావు, రేపొద్దున నువ్వు చిలకగా పుడతావో, పక్షిగా పుడతావో, లేకపోతే ఇంకోటి ఏదో సర్పంగా పుడతావో మనకు తెలియదు. దాహం అయితే వేస్తుంది ప్రతి జీవరాశికి. ఇట్లాంటి ఎండాకాలం ఇంకా అలమటించిపోతాడు. అలాంటప్పుడు నువ్వు గనక ఈ అక్షయ తృతీయ నాడు గనక నువ్వు నీటి కుండని దానంగా ఇచ్చినట్లయితే, నీరు పోసి ఇచ్చినట్లయితే, నీకు ఏ జన్మ ఎత్తినా కూడా ఒకటి నీటికి లోటు ఉండదు, ఓకే, మానసికంగా పడే ఇబ్బందికి లోటు ఉండదు. ఎందుకంటే నీరుకి కారకుడు చంద్రుడు. కాబట్టి నువ్వు ఏ జన్మ ఎత్తినా, ఇప్పుడు చూడండి, మనం ఎన్ని డబ్బులున్నా మానసికంగా ఇబ్బంది పడుతున్నాం అనుకోండి, ఏం లాభం? ఎన్ని బిల్డింగ్లు ఉంటే ఏం లాభం అండి, ఎన్ని కార్లు ఉంటే ఏం లాభం అండి అంటాం, అంతే కదా. మానసికంగా మనకి స్ట్రెస్ సరిగ్గా లేదనుకోండి, ఉద్యోగం మానేస్తాడు మనిషి. అవును. ఏనా ఇక్కడ మెంటల్గా బాగాలేదంటాడు. అంటే మనసుకు అంత ప్రాధాన్యత ఉంది. చంద్ర సంబంధించినటువంటి దానం ఏదైతే ఉందో మీకు మానసిక ప్రశాంతతనిస్తుంది. అందుకని ఏం చెప్పారంటే శాస్త్రంలో, నీటి కుండని దానంగా ఇవ్వయ్యా. ఓకే. ఆ నీటి కుండని ఒక ఇంత కుండ తీసుకొని అందులో వాటర్ పోసి దాని మీద ఒక మూత పెట్టి దాని మీద కొన్ని సుగంధ ద్రవ్యాలు అంటారు, యాలకులు, ఇట్లాంటి మనం వంటలో వాడేటువంటి ఆ ద్రవ్యాలు పెట్టి దాంతోపాటు దానంగా ఇవ్వాలి. ఆకు ఒక్క కొంచెం ఏదైనా కొంచెం ద్రవ్యం 101 రూపాయలు వాళ్ళ స్తోమతను బట్టి ఓకే దానంగా ఇవ్వాలి. ఇది యాక్చువల్ ప్రాసెస్. ఇలా కాకుండా ఇంకొకటి కూడా ఉంది దీంతో పాటు చేయవలసింది. ఏమిటది అంటే, మనం ఈ జన్మలో కొన్ని అనుభవిస్తూ ఉంటాం. అంటే ఎలాంటివి? ఉద్యోగం లేదనో, వివాహం అవ్వట్లేదనో, లేకపోతే ధనం సంపాదించలేకపోతున్నామనో, లేకపోతే అనారోగ్యంతోనో, రకరకాలు ఉంటాయి. అన్నదమ్ములతో గొడవలో ఏదో ఒకటి. ఎందుకు అనుభవిస్తున్నాం ఈ జన్మలో అంటే, పాస్ట్ లైఫ్లో దానికి సంబంధించినటువంటి చేయాల్సిన పుణ్యం చేయలేదు, పాపం చేసాం ఏదో సంథింగ్, అందుకని ఇప్పుడు అనుభవిస్తున్నాం. అంటే ఏమిటి? ఆల్రెడీ పాస్ట్ లైఫ్లో దానికి సంబంధించినటువంటి పుణ్యం లేకపోవడం ఇప్పుడు అనుభవిస్తున్నాం. అంటే ఇంకా నెక్స్ట్ జన్మలకు కూడా అది కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని దానికి సంబంధించిన దానం అంటే చిన్న ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్, మనకి రెస్పెక్ట్ దొరకట్లేదు, అంటే మనల్ని అందరూ అవమానిస్తున్నారు, మనకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వట్లేదు అనుకోండి. దానికి కారణం ఏంటంటే, పాస్ట్ లైఫ్లో మనం ఎవరికో రెస్పెక్ట్ ఇవ్వలేదు. అది ఆ కర్మ ఈ రూపంలో వచ్చింది. అంటే ఏమిటి? ఇక్కడ సన్ వీక్గా ఉన్నాడు, వాళ్ళకి గోధుమలు దానంగా ఇవ్వాలి. అలాంటప్పుడు అప్పుడు ఏమవుతుంది? ఈ జన్మలో కొంత మీకు రెస్పెక్ట్ దొరకాల్సినంత దొరుకుతుంది. అది నెక్స్ట్ జన్మలకు కూడా ఈ జన్మలో మీరు ఆ పాపాన్ని పోగొట్టుకుంటారు. గోధుమలు, ఎరుపు రంగు వస్త్రము, గోధుమలు ఇవ్వాలి. ఓకే. మానసికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి వాటర్తో పాటు బియ్యము కూడా దానంగా ఇవ్వాలి. ఓకే. బియ్యము, తెలుపు రంగు వస్త్రము. గొడవలు అవుతుంటాయి కొంతమందికి, భార్యతో గొడవ, అన్నదమ్ములతో గొడవ, బంధువర్గంతో గొడవ, ఎప్పుడు ఏదో గొడవ అవుతూనే ఉంటుంది వాళ్ళకి లైఫ్లో. లేదా పడిపోతుంటారు, యాక్సిడెంట్స్ అయి పడిపోతుంటారు, దెబ్బలు తగులుతుంటాయి, రక్తస్రావం జరుగుతుంది, రకరకాలు ఉంటాయి వాళ్ళు కొంతమందికి. అటువంటి వారికి కుజుడు పాడై ఉంటాడు జన్మజాతకంలో. అలాంటి వారు కందులు దానంగా ఇవ్వాలి అక్షయ తృతీయ నాడు, ఈ కుండతో పాటు. ఓకే.
మరి కొంతమందికి ఎప్పుడు బిజినెస్లో లాస్ వస్తూ ఉంటుందండి. అవును. అంటే వాళ్ళ జన్మజాతకంలో బుధుడు పాడయ్యాడు, లేదా లాస్ ఒకటే కాకుండా అప్పుల పాలు అవుతూ ఉంటారు, విపరీతమైన అప్పుల పాలు. అలాంటి వాళ్ళ జాతకాల్లో మీరు గమనించండి, ఎవరి జన్మ జాతకంలో అయినా ఎక్కువ అప్పులు అవుతున్నాయంటే బుధుడు పాడైపోయి ఉంటాడు, బికాజ్ ఆఫ్ న్యాచురల్ సిక్స్త్ లార్డ్ కాబట్టి. అటువంటి వారు ఈ దానం ఇచ్చి కాసేపు కూర్చొని అక్షయ తృతీయ నాడు కనుక ఓం అపర్ణాయ నమః మంత్రం చదివారంటే అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే. మరి కొంతమందికి ఎప్పుడు ధనహీనత ఉంటుంది, అప్పులు ఉండడం ఒక ఎత్తు అయితే అసలు మనీయే ఉండదు, వాళ్ళు సంపాదించలేకపోతుంటారు. అలాంటప్పుడు బొబ్బర్లు దానంగా ఇవ్వాలి. బొబ్బర్లు లేకపోతే ఏదైనా తీపి పదార్థాన్ని తయారు చేసి కొంతమందికి పంచడం కానీ చేయాలి. అప్పుడు ఏమవుతుంది అంటే ఫైనాన్షియల్ ఇబ్బంది ఏదవుతుందో తగ్గుతుంది. ఓకే. అలాగే మరి కొంతమందికి రోగాలు ఉంటాయి, ఎప్పుడు ఏదో ఒక రోగం, పుట్టినప్పటి నుంచి ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఎదుర్కొంటూనే ఉంటారు వాళ్ళు. అటువంటి వారు తెల్ల నువ్వులు నీలం రంగు వస్త్రము దానంగా ఇవ్వాలి. మరి కొంతమందికి ఎప్పుడు ఒక ఇమాజినేషన్లో ఒక భయంలో బ్రతుకుతూ ఉంటారు, అంటే ఏ స్టెప్ వేయాలన్న భయం, ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళ లైఫ్లో అటువంటివి ఎదుర్కొని ఉంటారు ఆల్రెడీ. చాలా చూశాను సార్, చాలా ఇబ్బంది పడ్డానండి, నాకు ఈ లైఫ్లో అసలు నేను ఏ స్టెప్ వేయాలన్న భయంలోకి వెళ్ళిపోయానంటారు. అలాంటి వాళ్ళు మినుములు దానంగా ఇవ్వాలి. అంటే రాహుగ్రహం ప్రభావం బాలేదు వాళ్ళ దగ్గర. మీరు గమనించండి, ఇప్పుడు ప్రజెంట్ మీనరాశి వారికి, మీన లగ్నం వారికి రాహు లగ్నంలో సంచరిస్తున్నాడు. ఇందాక కూడా ఒక కాల్ మాట్లాడాను, ఆయన ఒకటే అంటున్నాడు, అవసరం మీరు చెప్పింది కరెక్టే, నాకు అసలు ఏం చేయాలన్న భయం పిచ్చి పిచ్చిగా ఉందన్నాడు, బికాజ్ ఆఫ్ రాహు యొక్క ప్రభావం వల్ల. అలాంటి వాళ్ళు మినుములు దానంగా ఇవ్వాలి, దుర్గా ఆరాధన చేయాలి. కొంతమందికి ప్రతిదీ ఆటంకమే, మీరు ఏం చేయాలన్నా ఆటంకం ఏర్పడుతూ ఉంటుంది. సమస్య ముందే మొదలవుతుంది. అసలు ఏదో షాప్ పెడదాం అనుకుంటున్నాం, దానికంటే ముందు ఇంకోటి ఇంట్లో ఏదో అవుతుంది, లేకపోతే ఇంకోటి ఏదో అవుతుంది, ఇంకోటి అసలు ముందుకే కదలదు. ఎందుకు? పాస్ట్ లైఫ్లో ఇంకొకడు ఎవరో ఏదో చేయబోతుంటే ఈయన అడ్డం పడ్డాడు, పోయి పుల్ల పెట్టాడు, ఆ పుల్ల పెట్టాడు, భలే వాడు వాడు పుల్ల పెట్టాడు, ఇక్కడికి ఆ పుల్లలు వచ్చన్నీ పడతాయి. అందుకని ప్రతిదీ కర్మే వేధిస్తూ ఉంటుంది. 100% కర్మే, అందులో డౌట్ లేదు. సో ఆ కర్మ మీకు తగ్గాలి అంటే ఉలవలు దానంగా ఇవ్వడము, గణపతి ఆరాధన చేయడం, ఇవి ఈ పర్టికులర్ అంశాల్లో ఏ అంశం మీద మీరు ఇబ్బంది పడుతున్నారో చూసుకొని దీనికి సంబంధించినటువంటిది. లేదా ఒక్కోసారి వివాహం అవ్వదు, ఉలవల దానము బొబ్బర్లు దానం ఈ రెండు కలిపి ఇవ్వాలి కొంతమంది. అలాగా మీకున్న సమస్య ఏంటి, దానికి సంబంధించినటువంటి దాన్ని దానంగా ఇవ్వడం, ఈ కుండ దానంగా ఇవ్వడం చేయాలి. ఇక బంగారం కొనుక్కుంటాను అంటే కొనుక్కోండి, కానీ శాస్త్రంలో చెప్పింది ఏంటంటే నువ్వు బంగారం కొనుక్కొని అమ్మవారి దగ్గర పెట్టమ్మా, నీ వల్ల నేను కొనుక్కోగలిగానని. ఇంకా మీకు బాగా ఎక్కువ డబ్బులు ఉంటే ఇంత బంగారమైన దానంగా ఇవ్వాలి. అయితే ఈ బంగారం దానం తీసుకునే విషయంలో చాలామంది శనిదానం అనగానే భయపడతారు, కానీ బంగారం దానంగా నేను తీసుకుంటా అంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే నువ్వు బంగారం దానం తీసుకుంటే చాలా గాయత్రి చేయాలి. అంత ఈజీ కాదు, అంత ఈజీ కాదు. బంగారం నీవు తీసుకుంటున్నావంటే చాలా గాయత్రి చేయాలి. శనికి చేసేదానికంటే కూడా ఎక్కువ చేయాలి. ఈజీగా ఊరకనే తీసేసుకొని జోలు పెట్టుకుంటా అంటే కుదరదు. ఎందుకు సార్ అలా? అయ్యో ఏమనుకుంటున్నారు మీరు, మీకు ఒక దానం వచ్చిందండి, వచ్చింది మీరు తీసుకున్నారంటే ఆ కర్మ మీరు తీసుకుంటున్నారు. అతనికి గురుబలాన్ని ఇచ్చేస్తున్నారు, మీరు దేవతా అనుగ్రహాన్ని ఇస్తున్నారు. మీరు దానం తీసుకున్నారంటే మరి దేవతా అనుగ్రహం గురుబలం మీకు మళ్ళీ పెరగాలిగా. అవును. గురువుకు సంబంధించిన మెటీరియల్, గురువు రవికి సంబంధించిన మెటీరియల్, అంటే మీలో ఉండే తేజస్సు బంగారం అంటే రవి ద్వారానో గురు ద్వారానో వస్తుంది. దేవతానుగ్రహం గురు ద్వారా, తేజస్సు రవి ద్వారా వస్తుంది. అందుకే తేజస్సుగా ఉంటుంది బంగారం, తేజోవంతంగా ఉంటుంది. ఆ దాన్ని మీరు తీసుకున్నారు, ఆయన ఇచ్చేసాడు మీకు దానంగా, మీకు ఆ ఎనర్జీ, అంటే ఆ ఎనర్జీని పొందాడు, మరి మీ మళ్ళీ ఎనర్జీ పొందాలిగా. అందుకని జపం చేసుకోవాలి. త్రికాల సంధ్యావందనం చేసే వాళ్ళకే ఇస్తే మంచిది అది. ఓకే, అది. సో ఫైనల్లీ అక్షయ తృతీయ రోజు మీరు చెప్పిన అంశాలు పాటిస్తే లైఫ్ అంతా కలర్ఫుల్ ఖచ్చితంగా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. చూశారు కదా, అక్షయ తృతీయ రోజు ఏం చేయాలనేది గురువు గారి మాటలో విన్నాం. ఇది వాటి కార్యక్రమం, మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.